నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటే ఏంటి, ఇది ఎందుకు అవుతుంది, మీరు ఏ స్పెషాలిటీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ కావాలనుకుంటే. ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటే పురుషుల్లో ఇంటర్ కోర్స్ కి ముందే ఆర్గాజం అయిపోయింది అనుకోండి, ఇజాక్యులేషన్ వచ్చేసింది అనుకోండి, లేదా స్టార్ట్ అయ్యే ముందే ప్రీమెచ్యూర్ గా ఆర్గాజం వచ్చేస్తే దాన్ని ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటారు. దానికోసం ఈ టైము ఆ టైం అని లేదండి, కాకపోతే క్రానిక్ గా ఈ ప్రాబ్లం ఉంటే దాన్ని ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటారు. ఇది 40 to 60% మెన్ లో చూసే ప్రాబ్లం. అంటే వాళ్ళ సెక్షువల్ లైఫ్ లో ఎప్పుడో ఒకసారి సమ్ టైమ్స్ అవుతుందన్నమాట. అండ్ యూజువలీ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వల్ల, మెంటల్ ఇష్యూస్ వల్ల, అంటే కొన్ని ఎమోషనల్ కారణాల వల్ల అవుతాయి అన్నమాట. సో కొన్ని ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ యాంగ్జైటీ ఉంది, స్ట్రెస్, డిప్రెషన్, గిల్ట్, లేదా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా కాన్ఫిడెన్స్ తక్కువ ఉందనుకోండి, మీ బాడీ గురించో మీ అపియరెన్స్ గురించి మీ గురించే మీకు కాన్ఫిడెన్స్ లేదనుకోండి, మీరు ఎలా ఉంటారో దాని గురించి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీకు ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అవ్వచ్చు. ఇదే కాదు, సెక్షువల్ పర్ఫార్మెన్స్ గురించి మీకు యాంగ్జైటీ ఉన్నా ప్రీమెచ్యూర్ గా ఇజాక్యులేట్ అవ్వచ్చు. ఇవి కొన్ని ఎమోషనల్ కారణాలు. కొన్ని మెడికల్ కారణాలు కూడా ఉండొచ్చు, క్లినికల్ కారణాలు. అంటే మీ బాడీలో, పురుషుల్లో టెస్టోస్టిరోన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ మస్కులర్ డెవలప్మెంట్ కోసం, సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ కోసం. ఇవన్నీ కాకుండా సెక్షువల్ యాక్టివిటీ కూడా బాగుండాలంటే టెస్టోస్టిరోన్ లెవెల్స్ బాగుండాలి. సో ఈ టెస్టోస్టిరోన్ లెవెల్స్ అన్బ్యాలెన్స్డ్గా ఉంటే కూడా ఈ ప్రాబ్లం అవుతుంది. కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, బ్రెయిన్ నుంచి వెళ్ళే సిగ్నల్స్ అనుకోండి, ఇవి కరెక్ట్ లెవెల్స్లో లేకపోయినా ఈ ప్రాబ్లం ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అవ్వచ్చు. మూడోది, ప్రాస్టేట్ అనే చిన్న భాగంలో లేదా యురేత్రాలో, ఇవి ఏంటంటే పురుషుల్లో టెస్టిస్ దగ్గర, బ్లాడర్ దగ్గర ఉండే చిన్న చిన్న భాగాలు అనమాట, చాలా ముఖ్యమైన ఆర్గన్స్. ఈ పార్ట్స్లో కూడా ఏదైనా వాపు అయిందనుకోండి ఇన్ఫెక్షన్ వల్ల, అలాంటప్పుడు కూడా ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అవ్వచ్చు. ఇవన్నీ కాకుండా బ్రెయిన్లో కూడా సెరోటోనిన్ అనే హార్మోన్ లెవెల్స్ తక్కువ ఉంటే కూడా మీకు ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అవ్వచ్చు. సో ఈ ప్రాబ్లం క్రానిక్గా, అంటే ఎక్కువ రోజుల దాకా ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. యూరాలజిస్ట్ అంటే వీళ్ళు ఏ స్పెషాలిటీ అంటే యూరోజెనైటల్, అంటే మీకు స్పెషల్గా ఈ ఏరియాస్లో రీసెర్చ్ చేసిన వాళ్ళు, సూపర్ స్పెషలైజ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎస్పెషలీ ఫర్టిలిటీకి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ చేస్తే వాళ్ళు ఈ ప్రాబ్లంకి ఏం పరిష్కారం ఉంటుందో అనేది చెప్తారు. కొన్ని మందుల ద్వారా కూడా దీన్ని ట్రీట్ చేయొచ్చు, లేదా కొన్నిసార్లు ఏదైనా మందులు వేసుకుంటే దీనివల్ల అవుతుంది అనుకుంటే కూడా వాళ్ళు అవి తగ్గియచ్చు, లేదా మానేమని చెప్పచ్చు. లేదా మానసికంగా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మెంటల్గా, ఎమోషనల్గా మీరు డిస్టర్బ్డ్ ఉన్నారనుకోండి, అప్పుడు సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయమని చెప్తారు. సైకాలజిస్ట్ దగ్గర మీరు ఈ గిల్ట్, డిప్రెషన్, ఇవన్నీ దీనికి ఏం కారణం ఉందో మనసిప్పి చెప్పుకున్నారనుకోండి, వాళ్ళు మీకు ఈ ప్రాబ్లమ్స్ తొలగి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఎలా బతకాలనేది చెప్తారు. అలాంటప్పుడు మీకు ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ప్రాబ్లం కూడా తొలగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. ఈ ప్రాబ్లం కనుక మీకు ఉంటే, మీరు ట్రీట్మెంట్స్ తీసుకున్నా మీకు పరిష్కారం దొరకకపోతే కంగారు పడేది ఏం లేదండి. ఎస్పెషలీ మీరు సంతానలేమి సమస్యతో బాధపడుతుండగా ఈ ప్రాబ్లం ఉంటే మటుకు టాబ్లెట్స్ ద్వారా, కొన్ని ప్రొసీజర్స్ ద్వారా కణాలు తీసుకొని కూడా మేము ప్రొసీజర్ చేసి పిండం రెడీ చేసి మీ భార్య గర్భసంచిలో వేస్తే ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ఇష్యూ ఏంటో సాల్వ్ తప్పకుండా చేసుకోవాలి. కానీ అది అవ్వట్లేదు అనుకోండి, సంతానలేమి సమస్యతో బాధపడుతుంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఆ ఆప్షన్స్తో తండ్రి కాగలరు. దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.